మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ దేవుని యొక్క వాక్య భావంలోకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ చేత ఆహ్వానిస్తున్నాను. చూడండి, ఈ రోజున మనము సహవాసము, ఫెలోషిప్ అనగా దేవునితో మరియు విశ్వాసులతో ప్రేమ, ఐక్యత మరియు ఆధ్యాత్మికమైనటువంటి సంబంధంలో ఉండడం అనేటువంటి యొక్క విషయాల్ని మనము చూడబోతున్నాము. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మేము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము కలిగి ఉన్నాము అంటున్నట్టు. ఇక్కడ ఈ రోజున మన సహవాసము ఎవరితో? ఈ రోజున మనము ఎవరితో కలిసి ఉంటున్నాము? దేవునితో సహవాసము మనం చూసినప్పుడు, మేము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము కలిగి ఉన్నాము అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసిగా ఉండేటువంటి నీవు నేను, అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో, వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థనల యందును స్థిరముగా కొనసాగుచుండిరి అనేటువంటి యొక్క మాటను మనం చూస్తున్నాం. సహవాసం యొక్క ప్రయోజనాల్లో మనం చూసినప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కలుగుతుంది, విశ్వాసము బలపడుతుంది, ఓదార్పు, ప్రోత్సాహము అనేటువంటివి లభిస్తున్నాయి, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఐక్యత మనకు కలుగుతున్నాయి. చూడండి, ఒక పెట్టెలో ఉన్నటువంటి కట్టెలు కలిసి ఉంటే ఎక్కువసేపు మండుతూ ఉంటాయి. ఆ కట్టె విడిగా తీసేస్తే అది త్వరగా చల్లారిపోబడుతుంది. అలాగే విశ్వాసి కూడా సహవాసములు ఉంటేనే ఆధ్యాత్మికంగా బలపడుతుంది. మనకందరికీ తెలిసినటువంటి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక రోజున ఒక ప్రయాణికుడు తన మార్గాన్ని వెళుతూ ఒక పళ్ళ కొట్టు దగ్గర ఆగి ద్రాక్ష పళ్ళు కొనుక్కోవాలని చూస్తున్నాడట. అప్పుడు ఆ కొట్టు గలేటువంటి వ్యక్తితో అంటున్నాడు, అయ్యా, ఈ ద్రాక్ష పళ్ళు ఎలాగా అంటే, అప్పుడు అతడు అడిగాడంట, అయ్యా, ఈ గెలతో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అయితే కిలో 100 రూపాయలు, ఒకవేళ విడిగా ఉన్నటువంటి ఈ ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటే కిలో 50 రూపాయలు అని చెప్పాడంటండి. అప్పుడు ఈ ప్రయాణికుడు, అయ్యా, ఈ గెలలో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అదేవిధంగా విడిపోయినటువంటి ద్రాక్ష పళ్ళు ఒకటే కదా అంటే, ఒకటేనయ్యా, కానీ గెలలో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అందంగా ఉంటాయి, ఐక్యతతో ఉంటాయి, గెలగా మనకి చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఈ విడిగా ఉన్నవి కూడా మంచియే, కానీ ఇవి కింద పడిపోయి అంటే ఆ గెల నుంచి విడిపోయినాయి కాబట్టి దీన్ని ఎవరు ఎక్కువ ఇష్టపడరు. అంతేకాకుండా ఇది తక్కువకి వెళ్తే కానీ సరైనటువంటి ధరకు వెళ్ళవు అని చెప్పాడంటే, ఇక్కడ నిజమే కదా. మనము కూడా ఐక్యత కలిగి ఉంటే మనము విలువైనటువంటి వారిగా ఉంటాము. ఒకవేళ సహవాసంలోంచి విడిపోతే, గెల అనేటువంటి సహవాసంలోంచి, గెల అనేటువంటి సంఘంలోంచి, గెల అనేటువంటి బృందంలోంచి మనం విడిపోతే మనకు కూడా విలువ ఉండదు. అందుకనే మనము సహవాసంలో మనం ఉండాలి. అదేవిధంగా ఈ కట్టెల్లో ఉన్నటువంటి పొయ్యిలో ఉన్నటువంటి కట్టెలు కూడా అన్నీ ఒక చోటు ఉంటే ఆ పొయ్యి వేడి కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు మండుతూ ఉంటాయి. విడిగా ఉంటే ఒకదే కాబట్టి త్వరగా కాలిపోయి అది బూడిదైపోయేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్తారు. మనము ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వలను మనం చూస్తున్నాం. ఆది కాండంలో దేవుడు వాళ్ళని నిర్మించి
ఏదైనా తోట అనేటువంటి ఒక తోటను ఏర్పరిచి ఆ తోటలో వాళ్ళని ఉండమని దేవుడు సెలవిస్తే ఆ తోటలో వాళ్ళు సంతోషంగా ఉండకపోగా తోటలో మరొకరు మాట విని తోటలోంచి వెళ్ళగొట్టడం, ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుందని వెళ్ళిపోయి కుటుంబాలతో సహవాసం కోల్పోతున్నాం. మనము కుటుంబాల్లో ఐక్యత కోల్పోతున్నాము. అలాగే నేడు కూడా దేవునితో ప్రయాణము ప్రారంభించి కొంత దూరం నడిచిన తర్వాత ఈ లోకపు పచ్చదనాన్ని చూసి అక్కడ సమృద్ధి ఉందని ఇక్కడ సమృద్ధి ఉందని లోకం వైపు ప్రయాణం చేసి దేవునితో సహవాసాన్ని నష్టాన్ని మనము తెచ్చుకుంటున్నాము. చూడండి, విశ్వాసులు సేవకులు అనేక మంది మనకు అనేక విధాలుగా చెప్పినా సరే మనం వినం. చివరికి నష్టపోయేది మనమే. చూడండి, 7:21 అక్కడ అందమైనటువంటి సీనారు వస్త్రములు, 200 తులముల యొక్క వెండి, 50 తులముల బంగారపు కమ్మి చూసి ఆశించి వాటిని తీసుకుని డేరా మధ్యలో దాచిపెట్టుకున్నాడు ఆకాను. అలా చేసినటువంటి ఆకాను ఇశ్రాయేలు యొక్క సమాజము మధ్య నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఇటువంటి ఆకానికి ఈ అందమైనటువంటి సేనారు వస్త్రములు, 200 తులముల యొక్క వెండి, 50 తులముల బంగారు కమ్మి ఇవన్నీ ఉన్నా తను ఏమైనా అనుభవించగలిగాడంటే లేదు. అందుకని మనకి సహవాసం కావాలి, ప్రజలు కావాలి మనకి. అలాగే నేడు కూడా సువార్త పేరట, ఆత్మల పేరట వెళ్ళే ప్రతి చోట నుండి అనేకమైనటువంటి యొక్క రీతిలో మనము అనేక విధాలుగా మనం ఉంటూ మనం ఏం చేస్తున్నామంటే సహవాసాన్ని కోల్పోతున్నాము. అందరితో మనం గొడవలు పెట్టుకుని ఇలా ఉంటున్నాము. అందుకని అలా కాకుండా అందరితో సమానంగా ఉండాలి మనం. చూడండి, దేవుని ప్రజలుగా ఉండేటువంటి, దేవుని యొక్క బిడ్డలుగా ఉండేటువంటి గెహాజీ అనేటువంటి ఒక శిష్యుడిని మనం చూస్తాం. అతడు ప్రవక్త అయినటువంటి ఎలీషాతో సహవాసం పోగొట్టుకున్నాడు. అతడు వెండి బంగారాలకు వస్త్రాలకి ఆశించి ఎలీషాతో చక్కటి యొక్క సత్స్పందంబము తనం పోగొట్టుకుని కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడైపోయాడు. ఈ రోజున మన సహవాసం ఎవరితో, మన సహవాసము ఏ విధంగా ఉంది? మరి ఈరోజో నేడో ఎప్పుడో దేవుని రాకడ మనకు తెలియదు. అందుకని ఒకసారి మనము ప్రభువా, నేను నీతో సహవాసం కలిగి ఉండడానికి కృప చూపండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందారా? ప్రార్థన చేసుకుని సంఘముతో, విశ్వాసులతో, కుటుంబంతో ఐక్యత కలిగి మనం నడిచి దృఢమైనటువంటి యొక్క బంధముగా మనం ముందుకు పోవాలని జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క సామెతల్లో, తన యొక్క ఉపదేశంలో చెప్తున్నాడు. ఏంటంటే 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అంటున్నాడు. నిజమే, మనం ఐక్యతగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. అందుకని మనము ఐక్యత కలిగి ముందుకు వెళ్ళిపోదుము గాక. అందుకనే 133వ కీర్తనలో కదా, సహోదరులు ఐక్యత కలిగి నుండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున ఐక్యత కలిగి, సహవాసం కలిగి, దేవుని యొక్క మార్గంలో, దేవుని చిత్త ప్రకారంగా మనమందరం నడిచి ముందుకు సాగుదుము గాక. ఆమేన్.